చెప్తున్నారు మీటింగ్ వచ్చిన తర్వాత ఇంకొంచెం సూపర్ అయిపోయింది. సో ఎందుకనంటే కనుక సో మేము ఈరోజు సాయిరెడ్డి గారు మాకు ఏమంటారు స్టార్టింగ్ బిజినెస్ డేస్ని గుర్తు చేశారు ఈరోజు. సో మళ్ళీ నేను స్టార్టింగ్లో ఉన్నట్లు అనిపిస్తుంది నాకు. సో వెరీ హ్యాపీ. బై ద బై నా పేరు శ్రీనివాస్ పట్టేమాను. కొత్త వారి కోసం ఈ ఆపర్చునిటీ తీసుకొని ఒక 5 సంవత్సరాలు అవుతుంది. నా ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ నాది MBA కంప్లీట్ అయింది, ఫినాన్స్ మార్కెటింగ్. తర్వాత నేను కొన్ని జాబులు చేయాల్సి వచ్చింది. తర్వాత ఓన్గా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ LED బల్బులు స్టార్ట్ చేయాల్సి వచ్చింది, కంపెనీ పెట్టాల్సి వచ్చింది. సో ఎన్ని పెట్టినప్పటికీ ఎక్కడ లైఫ్లో సాటిస్ఫాక్షన్ లేకుండా. సో జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంది కానీ జేబ్ సాటిస్ఫాక్షన్ లేకుండా. కానీ జేబ్ సాటిస్ఫాక్షనే కావాలి సార్, అవునా కదండి? అవునా కదా? చప్పుడు వేసిపోతే నేను సౌత్ ఆఫ్రికా పోయిన ఫీలింగ్ వస్తుంది. ఓకేనా? ఏదున్నా మనం భగవంతుడు ఇచ్చిన నోరుతోనే మాట్లాడతాం. ఓకే ఓకే. సో ఇప్పుడు మేము అలా చేస్తున్నప్పుడు నాకు ఒక ఎక్స్ నెట్వర్క్ పరిచయం అయింది. సుమారుగా కంపెనీలో ఒక 8 సంవత్సరాలు పనిచేస్తున్నాను. సో 8 సంవత్సరాలు పనిచేసినప్పటికీ హైయెస్ట్ ఇన్కమ్ ఒక 1,00,000 రూపాయలు తీసుకున్నాను. కానీ 1,00,000 రూపాయలే నాది నేను సంపాదించిన 1,00,000 కాదు అని మళ్ళీ అనుకొని సో అక్కడి నుంచి నేను క్విట్ అయినాను. కొన్ని సంవత్సరాలు 1.5 ఇయర్ నేను మళ్ళీ విలేజ్ వెళ్ళిపోయినాను. ఆ తర్వాత వేరే ఇంకా పనులు స్టార్ట్ చేసిన తర్వాత చేస్తున్న ఆ సిచ్యువేషన్లో నాకు ఈ వెస్టిజ్ అనే కాన్సెప్ట్ నా లైఫ్లోకి వచ్చింది. సో ఆ పర్సన్ ఎవరు, నన్ను తీసుకొచ్చిన పర్సన్ ఎవరున్నారు అంటే కనుక నేను నిజంగా నాకు ఒక భగవంతుడు, ఒక బ్రదర్, ఫ్యామిలీ మెంబర్ పురుషోత్తం దాసు గారిని పూర్ణిమ వచ్చిన తర్వాత అంటే నేను బిజినెస్ని చాలా సీరియస్గా చేద్దాం, చాలా ఇంట్రెస్టెడ్గా అనే ఆలోచనతో రాలే. ఎక్కడ రిలేషన్ పోతుందో అనే ఒక ఉద్దేశంతో వచ్చిన. ఎందుకంటే లాస్ట్కి నన్ను నా అప్లైని బిజినెస్ తీసుకురావడానికి సామ వేద దండోపయోగాలన్నీ ఉపయోగించిండు. కానీ ఏ రోజు ఏ దానికి దొరకలేదు ఆయనకి. సినిమా చూస్తుండేవాడిని కానీ ఫోన్ చేస్తే బిజీ ఉందని చెప్పేటోని. సో దోస్తులు ఏమన్నా తిరిగేవాడిని, ఆయన ఫోన్ చేస్తే నేను వేరే బిజినెస్లో జాబ్లో వేరే దగ్గర వెళ్ళిపోయినా అని చెప్పేటోని. ఆయన ఏదో ఒకటి అడిగితే దానికి 4 ఆన్సర్లు చెప్పేవాడిని కానీ ఏ రోజు దొరికేవాడిని కాదు. ఈ తర్వాత ఇట్లా దొరుకుతలేదని చెప్పి ఆయన నాకు చాలాసార్లు ఫోన్ చేయడం మొదలు పెడితే ఇట్లా కాదు ఇంకతో తట్టుకునేటట్టు లేదని నెంబర్ బ్లాక్ లిస్ట్లో పెట్టినా. కొన్ని రోజులు ఆయన నెంబర్ని బ్లాక్ లిస్ట్లో చేశా. ఒక 8 నెలల తర్వాత ఒకరోజు వేరే పర్సన్ ద్వారా నాకు ఫోన్ కనెక్ట్ అయితే మాట్లాడితే ఎవరో చెప్పిండు, ఇది నేను నీతో మాట్లాడే లాస్ట్ కాల్. నా జీవితంలో నేను ఉన్నన్ని రోజులు మళ్ళీ నీకు ఫోన్ చేయ, ఈరోజు నువ్వు మాట్లాడకపోతే అన్నందుకు అప్పుడు ఆ ఫోన్ మాట్లాడినా వాస్తవానికి, లేకపోతే ఇప్పుడు కూడా మాట్లాడేవారు కాదేమో. సో ఆ తర్వాత ఆయన అన్న తర్వాత నాకు అనిపించింది ఒక ½ అన్ అవర్ నా దగ్గర కూర్చో, నేను ఈ కాన్సెప్ట్ నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నీకు నచ్చుతే చేయి, నచ్చకపోతే చేయకు, కానీ ఏదో ఒకటి చెప్పు. 1 ఇయర్ అవుతుంది నేను నీకు కాల్ ట్రై చేస్తున్నా, నా నెంబర్ని బ్లాక్ లిస్ట్లో పెట్టినాను, ఇంకా నీకు నాకేం సంబంధం లేదు, ఇప్పుడు కనుక నన్ను కలవకపోతే అంటే ఆ సంబంధం లేదు అన్నాడు కాబట్టి కలవడానికి పోయినా, అంతే తప్పిస్తే బిజినెస్ చేయాలని కాదు. అప్పుడు కూడా ఏం ఆలోచన చేసేవాడిని మైండ్లో అంటే ఆడికి పోయి ఇంత చాయ్ పోస్తే తాగి ఏమన్నా పెడితే విని ఆ ప్లాన్ చెప్తే విని నాకు నచ్చలేదు అని చెప్పొద్దామని డిసైడ్ అయినా. ఎందుకంటే రిలేషన్ని పోగొట్టుకోలేదు. ఎందుకంటే ఆయన పోలీస్ ఆఫీసర్ కదా, ఏదైనా లిటిగేషన్ అవసరం వస్తుందే కదా. బండి ఎవరో పోలీసులు పట్టుకున్నాడు, ఎవరో పోలీసులు పట్టుకున్నారు, పోలీసులు పట్టుకుని అన్నా అనుకో ఫోన్ అని మాట్లాడి పంపిస్తాడు కదా, అది కట్టడానికి కూడా డబ్బులు లేవు వాళ్ళ దగ్గర, కట్టేవాళ్ళం మేము కానీ, అందుకే నెంబర్ వెతుకునే వాళ్ళం. సో ఆ సిచ్యువేషన్లోనైనా మనకి లిటిగేషన్ వచ్చినప్పుడు ఇతను మళ్ళీ యూజ్ అవ్వడం ఆయన చెప్పినప్పుడు పోయి వినొద్దాం, నాకు నచ్చలే అంటే తర్వాత సంగతి తర్వాత ఏదో ఒకటి అవుతుంది అని వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. ఈ కాన్సెప్ట్ చాలా బలవంతంగా వినడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక చిన్న పుస్తకం నా జీవితాన్ని మార్చేసింది. ఇలాంటి వ్యాపారం ఎక్కడ అని ఒక చిన్న పుస్తకం వాళ్ళ ఇంటి టేబుల్ పైన ఉంది. నాకు సార్ రెడీ అవుతున్నారు, మేడం టీ ఇస్తే టీ తాగుతూ ఖాళీ ఎందుకు ఉండాలి, నేను టీవీ ఎక్కువ చూసేవాడిని కాదు, ఎందుకు ఖాళీ ఉండాలి, ఆ బుక్ రీడ్ చేద్దాంలే అన్న ఒక ఆలోచనతో ఆ బుక్ రీడ్ చేయడం స్టార్ట్ చేశాను. అది చదివిన తర్వాత నాకు అర్థమైంది, అరే ఈయన చెప్పే కాన్సెప్ట్ వేరు, నేను అర్థం చేసుకున్నది వేరు, నేను బేవకూఫ్ అయిపోయాను. నేనేమనుకున్నా అంటే మందిని జాయిన్ చేయాలి, డబ్బులు కట్టాలి, మందిని జాయిన్ చేయాలి, డబ్బులు కట్టియాలి. ఈ కట్టడాలు కట్టిపించడాలు మనకొద్దు, ఏమన్నా బతికుంటే ఇంకేమన్నా పని చేయడం కానీ ఇవైతే వద్దు అనిపించేది నాకు. కానీ అక్కడ కాన్సెప్ట్ అంతా డిఫరెంట్ ఉంది. ఆ 15-20 నిమిషాల తర్వాత ఆయన నా దగ్గరకు వచ్చి కూర్చున్నప్పుడు ఆయన నాకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి వస్తే నేనే ఉల్టా ఎక్స్ప్లెయిన్ చేసిన ఆయనకి, మీ కంపెనీ ఇదే అని చెప్పేసి. ఆయన తర్వాత లాస్ట్ ఒకటే మాట అన్నాడు, శ్రీనివాస్ భాయ్ సంవత్సరం ముందు నుంచి నీకు చెప్తామన్న బిజినెస్ ఇదే చూడు, నువ్వే చెప్పినావు అంటున్నా ఆయన.
నేను చాలా ఫీల్ అయినా, అది సంవత్సరం టైం వెయిట్ చేసుకున్నా కదా. అప్పటికి ఆయన ఇన్కమ్ 42,000 ఉండే. పోలీసు కానిస్టేబుల్ అప్పుడే ఆయన ఇన్కమ్ 40,000-50,000 ఉంటుండే. 40,000-50,000 సంపాదించేటోడు ఈ పైసలకు ఎందుకు వచ్చిండ్రా అని ఆలోచించినా కానీ కంపెనీలో ఏముందని ఆలోచించడం మర్చిపోయాను. ఎప్పుడైతే అది విన్నానో నాకు క్లారిటీ వచ్చింది. అప్పుడు బిజినెస్ చేయి అంటున్నా, ఆయన ఆధార్ కార్డు ఇవ్వండి అంటున్నా. ఆధార్ కార్డు అయితే ఇస్తా, పైసలు మనం కట్టడానికి లేవు. ఆధార్ కార్డు తీసుకో కానీ డబ్బులు లేవు అన్నప్పుడు, డబ్బులు లేకపోతే బిజినెస్లో ప్రొడక్ట్ ఎట్లా పర్చేస్ చేస్తావు, ఎట్లా వాడతావు, ఏం చేస్తావు అన్నప్పుడు, అట్లయితే ఇప్పుడు నన్ను జాయిన్ చేయొద్దు, నా దగ్గర డబ్బులు ఉన్న తర్వాత నేనే వచ్చి నీ దగ్గర జాయిన్ అయ్యి ప్రోడక్ట్స్ పర్చేస్ చేసుకొని వెళ్ళిపోతాను. సో అప్పటిదాకా నన్ను జాయిన్ చేయొద్దు అంటే 1 month నీకు టైం ఉంటుంది, 28 days. ఈరోజు సైన్ అప్ చేస్తా, ఈ 1 monthలో నీకు ఎప్పుడు ప్రోడక్ట్ ఉన్నా తీసుకో, ఎప్పుడు డబ్బులు వచ్చినా తీసుకో అని చెప్పిండే. సరే ఇదేదో మంచిగా ఉంది కదా, చెయ్యి, అయితే ఎట్లా చేయాలో నేర్పి అట్లానే నేర్చుకుంటా అని చెప్పి ఆ జాయినింగ్ చేస్తుంటే చూసి నేను నేర్చుకొని అదే రోజు సాయంత్రం నా ఫ్రెండ్ ఒకటి ఉండే, వాడి దగ్గరకు ఫోన్ చేసిన, అరే ఏడున్నారా అంటే ఇంటి దగ్గర ఉన్నా అన్నాడు. బయటకు వస్తావా, పని ఉంది అని అంటే ఛాయ్ తాగుతాను వస్తా అన్నాడు. రారా ఛాయ్ తాగుదామని పిలిచిన. నవ్వుతాను ఆయన, అది ఛాయ్ తాగడానికి డబ్బులు లేవు మన దగ్గర అప్పుడు, సో అందుకని అడిగేవాళ్ళం మేము. సో బలరాం సార్ నవ్వుతుంది. సో అయితే మేము చెప్పేసిన, లేదు రా కలుద్దామని. కలిసిన తర్వాత ఒక మంచి బిజినెస్ చూసిన, నాకెందుకో ఈ బిజినెస్ వర్కౌట్ అవుతుంది అనిపించింది. ఇంతకుముందు బిజినెస్ లెక్క కాదు ఇది, చాలా బాగుంటుంది ఈ బిజినెస్. మనోడు లేచింది, అమ్మా నాయన నువ్వు పిలిచినప్పుడే అనుకున్నా, అన్నాంరా స్వామి, ఇట్లాంటి కంపెనీలు ఏదైనా జాయిన్ చేసి ఉంటే చెప్పకు, నాకు వద్దు, చాలు ఇక వద్దు, నువ్వు ఒక 10,000 జాబ్ చూసుకో, నాకు కూడా ఒక 10,000 జాబ్ చూపి, ఇంటికి పోతే ఇజ్జత్ లేకుండా అయిపోతుంది. మా నాయన సాట పట్టుకొని వస్తుంది నా దగ్గరికి, నేను రాని బిజినెస్లోకి అని అంటుండే. సర్లే రాకపోతులే అని చెప్పేసి మనోని హక్ చేసుకొని ఆ వెనకాల పాకెట్లోంచి పర్స్ లాక్కొని ఆధార్ కార్డు తీసుకొని జాయిన్ చేసిన నా ఫస్ట్ డిస్ట్రిబ్యూటర్ ఆంజనేయులు రాష్ట్రమూరి. ఈరోజు 6.5 లక్షలు సంపాదిస్తున్నాను. అప్పటికి చాలా మంది ఫోన్ చేసిన, ఎవడెత్తలే, బిజినెస్ అంటే కట్ చేస్తారు, చాలు రా ఆయన, నువ్వు చేసింది చాలు, ఇంకొద్దు బిజినెస్ లాంటి. నువ్వు కూడా నన్ను నమ్మకపోతే బిజినెస్లో ఎవడు నమ్ముతాను నన్ను అని చెప్పి మనోని చాలా బలవంతంగా బిజినెస్ తీసుకొచ్చిన. సో అలా మా బిజినెస్ స్టార్ట్ అయింది. నా ఫస్ట్ మంత్ ఇన్కమ్ 164 ఉంది, 164 రూపాయలు ఉంది. నా సెకండ్ మంత్ 512 రూపాయలు ఉంది. నా 3వ నెల 17,900 ఉంది. నా హైయెస్ట్ ఇన్కమ్ వెస్టీజ్ నుంచి 9.5 లక్షల రూపాయలు. అంటే మన స్టోరీ చెప్పాలన్నా కూడా సక్సెస్ అయి ఉండాలి. ఎస్ సార్? అలెగ్జాండర్ మీకు తెలుసా? తెలుసు కదా, పెద్ద రాజు అలెగ్జాండర్. ప్రపంచమంతా తిరుగుతూ ప్రపంచానంతా గెలుచుకుంటూ వస్తున్నప్పుడు ఆయన ఇండియాకి కూడా వచ్చింది. హిమాలయ పర్వతాల దగ్గరలో ఉన్నప్పుడు ఒక దగ్గర ఆగుంటే ఒక మునీశ్వరుడు తపస్సు చేస్తున్నాడు. అక్కడ ఆయన మాట్లాడిన మాట ఏముందంటే అలెగ్జాండర్ ది గ్రేట్ అని చెప్పిన. ఎవరు? అలెగ్జాండరే చెప్పుకోండి, మునీశ్వరి కాదు. ఎందుకంటే ఆయన ఇంటర్వ్యూ, ఆయన మెడిటేషన్ చేసుకుంటున్నాడు కదా, ధ్యానం చేసుకుంటున్నాడు. ఆయన ఈయనకి ఎందుకు చూస్తాడు, ఆయన వినాలంటే ఈయన ఏదో ఒకటి రాదు కదా. సో అందుకని నేనేమన్నాడు, అలెగ్జాండర్ ది గ్రేట్ అని చెప్పాడు. ఒకసారి 2 సార్లు చూసిండు, కానీ 3వసారి కళ్ళు తెరిచి చూసిండు. నువ్వు ఎందుకు గ్రేట్ అవుతావు, నువ్వు గ్రేట్ అయితే నీ గురించి నువ్వు అసలు చెప్పుకోవు, నువ్వు గ్రేట్ కాదని చెప్పిండు ఆయన. ఎవరు? మునీశ్వరుడు. అప్పుడు ఆయన అయిపోయింది, అరే ఏంట్రా ఇట్లా అన్నాను అని చెప్పేసి, ఒక్క నిమిషం ఉండండి అని పేపర్ అంతా చార్ట్ అంతా ఓపెన్ చేసి, ఇన్ని దేశాలను నేను గెలుచుకున్నా, ఇవన్నీ నా రాజ్యాలే అని చెప్పి. ఎవరితోటి? మునీశ్వరుడు ఏమన్నాడు తెలుసా? ఇంత ఏం చేసుకుంటావు 6 అడుగుల గుంతకి, ఏం చేసుకుంటావయ్యా, ఇంత పెద్ద జాగా ఏం చేసుకుంటావు, 6 అడుగులు వేస్తే పోయి గుంతలో పడతావు, ఏం చేసుకుంటావు ఇవన్నీ? ఏ పిచ్చోడు ఏం రా నాయనా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయినాడు అలెగ్జాండర్. వెళ్ళిపోయిన తర్వాత అడవిలో తిరుగుతున్న ప్రాసెస్లో అతనికి విషజ్వరం వచ్చింది. అతనికి తెలిసిపోయింది కొన్ని రోజులలో నేను చనిపోతాను. ఎవరికి? అలెగ్జాండర్. ఇంకేం చేయాలో తెలియదు. వైద్యులను ఎంతమందిని పిలిపించినా అందరు చేతులు ఎత్తేసారు, ఈయనకు మాతో కాదు, ఇదేదో విషజ్వరం, ఈయన పోతాడు. అప్పుడు అలెగ్జాండర్కి ఒక ఆలోచన వచ్చి ఆ వైద్యులను పిలిచిన తర్వాత, వైద్యులారా, నన్ను బతికించలేని మీరే నా శవపేటిక మొయ్యాలి. తర్వాత ఎవరైతే నేను సంపాదించిన ధనం, ఏదైతే వజ్రాలు, వైడూర్యాలు, నాణాలు ఏవైతే ఉన్నాయో, నేను చనిపోయేటప్పుడు నా శవపేటిక పైన చంతు శ్మశాన వాటిక దగ్గర తీసుకెళ్ళాలి.
నా 3వ కండిషన్, నా శవ పేటికకి 2 హోల్స్ పెట్టి నా చేతులు బయటకేయాలి. ఇన్ని రాజ్యాలను సంపాదించిన అలెగ్జాండర్ కూడా పోయేటప్పుడు కూడా ఒక చిల్లర పైస కూడా తీసుకుపోతాడని జనానికి సో ఇప్పుడు అది అలెగ్జాండర్ చెప్పింది కాబట్టి బాగుంది. ఎస్ఆర్నో హైదరాబాద్ బస్ స్టాండ్లో ఒక ఆయన అడుక్కుంటూ ఉంటాడు. ఆయన కూడా ఏదో రోజు పోయిండు అనుకోండి, ఆయన కూడా పిలిచి నన్ను ఇట్లే పోయి నా చిల్లర సల్లు ఎవడైనా నమ్ముతాడా? వింటాడా ఎవడైనా? మీ స్టోరీ చెప్పాలంటే కూడా దానికి ఒక వాల్యూ ఉండాలి. ఇప్పుడు ఇంతసేపు సాయిరెడ్డి ఇక్కడ నుంచి మాట్లాడుతున్నారు, ఒకసారి గివ్ ద బిగ్ రౌండ్ ఆఫ్. అదొక మారుమూల ప్రాంతం. సాయిరెడ్డి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తే ఇప్పుడు కూడా సిగ్నల్ లేదు. ఒక లోయలోకి పోవాలి 5 కిలోమీటర్లు. వాళ్ళ ఊరికి వెళ్ళాలంటే ఒక లోయలో పోవాలా. సిగ్నల్స్ అట్లాంటివి ఏమి ఉండవు. చీకటి అయితే 8, 9 అయిందంటే జనాలు తిరుగుతారా మృగాలు తిరుగుతాయా వెళ్ళవు. అట్లాంటి ఒక సిచ్యువేషన్ నుంచి ఒక వ్యక్తి బయట వచ్చి ఎన్నో అవమానాలకు గురై ఎన్నో ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఎంతమంది తిట్టినా రికార్డ్ చేసి నాకు పంపించేవాడు. రికార్డ్ చేసి పంపించేవాడు, చూడు సార్ నా పరిస్థితి ఇలా అని చెప్పి. ఇంకొకటి ఏంటంటే అదే కర్ణాటక మారుమూల ప్రాంతాలలో ఇప్పటికీ కూడా పాయింట్ వేసుకున్న వాళ్ళు చాలా తక్కువ మంది. అందరూ దోతులే పంచలే. చిన్న చిన్న పిల్లలు అన్ఎడ్యుకేటెడ్స్. అక్కడ బిజినెస్ ఏమవుతుంది ఏమో మేము ఒక రిఫరెన్స్ పట్టుకొని వెళ్ళినాం. భగవంతుడు చూడండి, భగవంతుడు నన్ను వచ్చి కాపాడు అంటే నెత్తిన కిరీటం కాళ్ళ గజ్జలు పెట్టుకొని భగవంతుడు కాపాడు. సార్ ఒక వ్యక్తి ద్వారా ఒక అవకాశం ద్వారా మనకు అనిపిస్తాడు, దాన్ని గమనించగలిగితే చాలు అక్కడ మనం లక్షాధికారులు అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఉపవాసాలు అవి ఇవి హాని చేస్తున్నాం, దేవుడు ఏం చూస్తాడు, దేవుడు ఏం చూస్తాడు. మనం ఇంటికాడ కూర్చొని దేవుడు ఏం చూస్తాడు, ఏం చేస్తాడు, ఏం చేయడానికి లేదు. అట్లా దేవుడు నేను తప్పనట్లేదు. సో భగవంతుడు ఆశీర్వాదం ఉంది కాబట్టి ఈరోజు మీరందరూ ఈడున్నారు, నేను ఈడున్నా. సార్ అవును కదా. సో భగవంతుడికి ఒక నమస్కారంతో పాటు మన వర్క్ను బయట ప్రజెంట్ చేసినప్పుడే మనకు సక్సెస్ అనేది వస్తుంది. అవును కదా. సో ఇక్కడ మీరందరూ సక్సెస్ అవ్వడానికే వచ్చారా? నిజం నిజంగా ఎంతమందికి ₹1,00,000 ఇన్కమ్ కావాలి? సాయంత్రం 4-5 ఉంది. తదాస్తు దేవతలు కూడా ఉంటారు, నా మాట వింటుంటారు వాళ్ళు కూడా. సార్కి చాలా గట్టిగా ఉంది, అందుకే ఎక్కువసేపు నిల్చోబెట్టారు. అర్జెంట్ కావాలి సార్ అంటే సార్ కదా. అవును కదా సార్, అర్జెంట్ కావాలి సార్కి. ఎందుకంటే మీకు ఓపిక లేదు చూసారా. నేను ఎంతమంది కావాలని చేతులు ఎత్తి వదిలేసారా? ఎస్ సార్ నిజంగా ఎంతమందికి మీ సొంత కారు మీరే నడుపుకుంటూ పోతే బాగుంటుంది అనిపిస్తుంది? సగం సగం ఎత్తిరు అనుకోండి, కారు టైర్లు వస్తాయి, కార్ టైర్లు వస్తాయి. సగం సగం ఎత్తుతాయి. మా రవీందర్ రెడ్డి సార్ 2 చేతులు ఎత్తుంది సార్, నిలబడి ఎత్తుతండి. అవునా? కావాలి కదా. తర్వాత మానసిక ప్రశాంతత కూడా కావాలి. సార్ ఎంతమంది కావాలా? అందరికి కావాలా మానసిక ప్రశాంతత? లేదా ఎవరికి లేపాయి ఏం నిలుతాయన్నా జనాలు. మానసిక ప్రశాంతత డబ్బులంటే లేకపోతే లేకపోయింది, కారు అంటే లేకపోతే లేకపోయింది, మానసిక ప్రశాంతత కూడా లేదా? మన పరిశ్రమలో ఉన్నారు మీరు అసలు చాలా చాలా. సో మేము ఈ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు చాలా ఇబ్బందులు ఫేస్ చేసాము. ఎలా అంటే ఏమంటారు, మా జీవితాలు రాస్తే పుస్తకాలు అయితే, తీస్తే సినిమాలు అయితే. సో అంటే కొన్ని నెలలు మేము కొన్ని సంవత్సరాలు వారంలో కనీసం ఒక్కరోజు కూడా మేము కరెక్ట్ భోజనం చేసిన వాళ్ళం కాదు. ఇంటి దగ్గర ఉంటే అది కూడా నైట్ వెళ్తే నైట్, మార్నింగ్ ఉంటే మార్నింగ్, ఉంటే ఒకటే పూట. కొన్ని సంవత్సరాలు ఉండాల్సి వచ్చింది. బయట మా ఫుడ్ ఏముండేదంటే ఓన్లీ ఒక సమోసా, ఒక ఛాయ్, కడుపు నిండా నీళ్లు తాగిన తర్వాత పైనుంచి ఛాయ్ తాగాలి, ఆకలి అవుతుంది. అలా పనిచేస్తున్నారు. 2 వీలర్ పైన తిరుగుతూ ఎన్నిసార్లు పంచర్లు, ఎన్నిసార్లు దాన్ని నెట్టుకుంటూ ఇంటికి వెళ్ళిపోయినాము. ఎన్నో ఇబ్బందులు ఫేస్ చేసినాం. సో భగవంతుడు తుఫాన్ వచ్చే ముందర వాతావరణం చల్లగా ఉంటుంది. ఎస్ఆర్నో మీరు కూడా నమ్మండి, మీ జీవితంలో ది బెస్ట్ డే విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో రాబోతుంది. భగవంతుడు ఎందుకంటే కనుక ఏ జీవితంలో అయినా కష్టం లేకుండా సుఖం లేదు. ఎస్ఆర్నో ఈరోజు ఇంతమంది నవ్వుతున్నారు కదా, మిమ్మల్ని కల్లిస్తే ఏడ్చేస్తారు మీరు కూడా. నిజం. ఎందుకంటే కష్టం లేని జీవితం లేదు. ఒక వ్యక్తి కాళ్ళు తడవకుండా జీవితాన్ని దాటిన వ్యక్తి కూడా కళ్ళు తడవకుండా జీవితాన్ని దాటలేదు. ఇది జీవిత సత్యం. భగవంతుడికి
అది అలింకా అన్నమాట. మనం నామమాత్రం మనం ఎంత భగవంతుడు అంటూడే ఏడవడం స్టార్ట్ చేసి మనం ఏడుకోవడం అవునా కదా. ఇది అందరూ అనుభవిస్తున్నదే, మనం ఒకరమే కాదు. ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, ఈ భూమి మీద ఎవరైనా మంచి వ్యక్తి ఉన్నారు అంటే అది ఎవరు ఎవరు ఎవరు? అరే మీరు ఎవరు అంటే నాకు అర్థమవుతుంది. ఎవరు ఆ మంచి వ్యక్తి? ఎవరు ఆ అందగాడు? ఎవరు ఆ హీరోయిన్? ఎవరు ఎవరు? ఇది మర్చిపోతున్నాం మనం, ఇది మర్చిపోతున్నాం అంతే. మిగతాది మన జీవితంలో ఇంకెవరినో హీరో చేస్తాం, ఇంకెవరినో హీరోయిన్ చేస్తాం, మనల్ని మర్చిపోతాం. ఈ భూమి మీద మీలాగా ఇంకా ఎవరైనా ఉన్నారా? ఉన్నారా? అంటే మీరు స్పెషలా కాదా? ఈ భూమి పైన మీరు స్పెషలా కాదా? మీ జీవితంలో మీరే స్పెషల్. కానీ మన జీవితానికి ఇంకెవరినో స్పెషల్ చేస్తున్నాం, అది బిస్కెట్ వదిలేయాలి. ఫస్ట్ మీ జీవితానికి మీరు ఒక రోల్ మోడల్. ఇప్పుడు ఎగ్జాంపుల్, మీ అందరికీ సినిమా హీరోలు హీరోయిన్లు అంటే ఇష్టం కదా, ఇష్టం, చూస్తాం మనం కూడా కదా, ఇష్టం. ఒకవేళ మీరందరూ ఫంక్షన్కి వెళ్ళారు, ఒక సినిమా హీరోయిన్ వచ్చింది, ఒక హీరో వచ్చాడు, మీరు వెళ్ళి హీరోయిన్తో, మీరు వెళ్ళి హీరోతో ఫోటో దిగారు, అది ఫ్రేమ్కి పంపించారు. ఒకవేళ ఫ్రేమ్ రెడీ అయ్యి మీ ఇంటికి వచ్చింది, పేపర్ అంతా స్టిక్ చేసి వచ్చింది. ఫస్ట్ పేపర్ తీయగానే మీరు ఎవరిని చూస్తారు? ఎవరిని చూస్తారు? నిజం చెప్తాం, ఇప్పుడు అబద్ధం, నిజం ఏమండి? మనల్ని మనమే చూసుకుంటామా? ఏం సార్, మనల్ని మనమే చూసుకుంటామా? అరే మీ పక్కన చిరంజీవి ఉన్నాడు, మీ పక్కన కాజల్ ఉంది, అయినా సరే ఎవరు స్పెషల్? ఇది మర్చిపోవద్దు మీ జీవితంలో, ఇది మర్చిపోవద్దు. హీరోలకి ప్రాబ్లమ్స్ లేవా? హీరోయిన్లకు ప్రాబ్లమ్స్ లేవా? లేకుండానే వాళ్ళు హీరోయిన్ అయినారా? లేకుండానే వాళ్ళు హీరోలు అయినారా? మనం ఎట్లయితాం? భగవంతుడు వరాలు ఇవ్వడు, అలాగని శాపాలు కూడా ఇవ్వడు. అవకాశాలను మాత్రమే ఇస్తాడు. ఆ అవకాశాలను తీసుకొని గెలిచిన వాళ్ళ లైఫ్ బాగుంటుంది. ఇది అవకాశం కాదు అని వదిలేసిన వాళ్ళ లైఫ్ రోడ్డు పైన పడే సిచ్యువేషన్. ఇప్పుడు ఒక సినిమాలో, ఏదో సినిమా ఉంది, ఆలీ ఉన్నాడు, ఆలీ ఉంటాడు. ఆయన ముందు నుంచి ఒక బ్లైండ్ వ్యక్తి నడుచుకుంటూ పోతాడు. భగవంతుడు అప్పుడే దయ తెచ్చారు, అవి ఇంకో మూటి ఇరు అంటారు. కోవైసల్లా బ్రహ్మానందం దేవుడు కోవైసల్లా అంటారు, ఏందా శుద్ర పూజ చేస్తున్నా మీద, మనకు కొంచెం డబ్బులు ఈ లొల్లిపోతుంది అని చెప్పినప్పుడు సర్లే పోనీలేనో ఆడ మూట అక్కడ పడేశారు. ఇప్పుడు అక్కడి నుంచి ఒక ఆయన కన్ను లేకుండా పోతే నిజంగా మనకు కూడా కన్ను లేకపోతే ఎట్లుంటుంది అని చెప్పి మనం దాటుకుంటూ పోతాం, దాటుకుంటూ పోతాడు. నిజాను మళ్ళీ వచ్చి గుర్తు చేస్తాడు పక్కన, ఒరే కింద ఏముంది, నేను కింద చూడను దిగేసుకోమట, నాకు అట్లాంటి అలవాట్లేదు అంటే, అట్లాంటి వాళ్ళని మనం మార్చాలి. ఓకేనా? మీరు కూడా బయటకు వెళ్ళినప్పుడు కొంతమంది తగ్గుతారు అట్లాంటి వాళ్ళని మనం మార్చలేము, వదిలేయండి. మీకు రోడ్డు పైన ఒక 3 రకాల వ్యక్తులు కనిపిస్తారు, వినండి. ఓకే వినండి. ఇది సిగ్నల్ లైట్, ఎస్ ఆర్ నో? ఇక్కడ 3 లైట్స్ ఉంటాయి, అవునా? ఏంటి అవి? ఇది రెడ్, ఓకేనా? ఇది ఎల్లో, ఇది గ్రీన్. మీరు ప్లాన్ చెప్పి ఏ వ్యక్తి అయినా ఈ 3 కేటగిరీలకు చెందిన వ్యక్తి ఉంటాడు. ఓకే, ఇది అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ రెడ్ గురించి మాట్లాడదాం. మీరు ప్లాన్ చెప్పడానికి వెళ్ళి స్టార్ట్ చేసినప్పుడే స్టార్ట్ చేస్తాడు, ఏంటమ్మా నీకు బుర్రా బుద్ధి ఉందో, ఎవడన్నా ఇట్టాడు ఈ కంపెనీలు, ఎవడన్నా చేస్తాడా, అది చూడు స్పేస్ అట్లా ఉంది, ఇది చూడు ఇట్లుంది, అట్లా వెళ్ళి ఇట్లా కట్టం, నువ్వు బిజినెస్ చెప్పు. రెండోసారి అతను కనిపించినప్పుడు మేము ఏం చేయాలి సార్ అంటే, ఆయన ఈ గల్లీలో ఉంటే మీరు పక్క గల్లీలో ఉంచుకోండి, టైం వేస్ట్ అవ్వదు. వీళ్ళు ఆనెస్ట్ ఉంటారు, ఎవరి సొమ్ము తినరు, అలానే ఎవరికి ఇవ్వరు. కానీ ఏదున్నా మొహం పైన మాట్లాడతారు. ఇట్లాంటివి అంటే వాళ్ళకి నచ్చవు, ఎందుకంటే వాళ్ళు అర్థం చేసుకునే మైండ్ మెచ్యూరిటీ వాళ్ళకి ఉండదు. ఏ లైట్ వాళ్ళకి? ఏ లైట్ వాళ్ళకి? రెడ్ అంటే దేనికి సింబల్? డేంజర్. దేనికి? ఒకవేళ రెడ్ లైట్ వచ్చిన తర్వాత కూడా నువ్వు అట్లే పోతా అంటే పోవాలంటే కదా, ఇంకేం లేదు కదా, ఆప్షన్ లేదు, అవును కదా, డేంజర్ కదా. సో వాళ్ళు అట్లానే ఉంటారు. వాళ్ళని మనం ఏం డిస్టర్బ్ చేయొద్దు. ఫస్ట్ టైం వాళ్ళతో మాట్లాడినప్పుడే వాళ్ళ గురించి తెలిసిపోతుంది, ఇతను రెడ్ చూడదు వదిలేయాలి. ఓకే,
నెక్స్ట్ ఏముంది? ఎల్లో. ఎంత నీట్గా వింటారంటే ప్లాన్, నాకు తెలిసి భూమి పైన వాళ్ళంత ఓపికతో ఈ ప్లాన్ వినేవాళ్ళు ఈ భూమి మీద ఎవరు దొరకరు. విని 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 అమ్మా అవును కారు వస్తుందా, ఇల్లు కట్టుకోవచ్చా, శ్రీనివాస్ పట్టే మనం 2.5 కోట్లు పెట్టి కట్టిందా, అవునా, అంత బాగుంటుందా బిజినెస్. లాస్ట్కి వచ్చిన తర్వాత ఆధార్ కార్డు వస్తుంది. ఏం పేరమ్మా నీ పేరు? ఓకే, లాస్ట్కి వచ్చేవరికి ఆధార్ కార్డు అడుగుతారు కదా, మా ఆయన అని చెప్తాను. మా ఇంటికి వస్తాడు సాయంత్రం, మనం ఫస్ట్ ప్లాన్ ఎక్సైటింగ్ ఫీల్ అవుతాం. నైట్ 9 గంటలకు ఫోన్ చేస్తాం, ఏమయ్యప్పా కదండి, ఇదేమంటారు కదా, అయ్యో అడుగా మనసులో పెట్టిన బయటగా చెప్తుంది రేపు ఎల్లుంటుంది కానీ నువ్వు ఎందుకు ఫోన్ కాదు ఫోన్ చేస్తాను నాకు తెలియదుగా చెప్తుంది. అర్థం కాదు అయితే మళ్ళీ రేపు ఎల్లుండంటే నువ్వు ప్లాన్ అర్థం కాకపోయినా కొన్ని ప్లాన్ ప్రమాణంగా అర్థం చేసుకుంది కదా, అర్థం కాలేదనుకుంటే అర్థం చేసుకుంది. మళ్ళీ ఎందుకు మాట్లాడుతుంది, రేపు ఎల్లుండి ఫోన్ చేస్తాను, అయ్యో నా వద్దంటుంది, నేను వద్దానికి ఉంది అన్న, అది రేట్లు అంటే ఎక్కువ ఉన్నాయట కదా. మన ఆల్రెడీ చెప్పినా కదా ఏ రేట్లు ఉంటాయి ఏముంటాయి అవన్నీ నేను విన్నగా అన్నీ అన్నీ వినలే కదా. వీళ్ళు ఎట్లుంటారంటే నువ్వు ఒకవేళ పొరపాటున నీ దగ్గర డబ్బు లేక నువ్వు అప్పుల పాలైనావు అనుకో, నిన్ను దిప్పి దిప్పి పొడికి చంపేస్తాడు. ఎందుకంటే అవసరం ఇంట్లో ఉండి పప్పు ఉప్పు వండి ఆడబెట్టి సపరాట్ వచ్చింది దీన్ని ఏంటి అది దాన్ని ఇచ్చిన చేయి వాటి సపరాట్ ఉండక ఎందుకే ఈ కంపెనీలో అవసరమా? వాళ్ళు వీళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళ ముందు వెళ్ళే ముందు మొక్క చిన్నతనం కాదు, దావత్ పోయి వాళ్ళు వీళ్ళు అనుకుంటే ఎట్లా అనిపిస్తుంది మంచిగా. ఏమని చెప్తారు ఎంత మంచిగా ఉంటుంది ప్లాన్ వల్ల, మీరు ఎంత కుదిరించి చెప్తే అంత మంచిగా ఉంటుంది. లాస్ట్కి ఆ మాట పొరపాటున కర్మగాలో మంచిగా అయ్యో ఏదో అయ్యో మీ బిజినెస్ సెట్ పెట్టుకోడు పుసుకున్న కారే కొని వాడికి ₹1,00,000 ఇన్కమ్ వచ్చినా మళ్ళీ ఈమెనే ఎవరు, ఈమెనే మా వదిన కాదు ఆమె. నన్ను సంవత్సరం నుంచి ఇబ్బంది పెడితే నేను పోలేదు, ఓ నాయన నువ్వు రాలా నాయన పోదామా ఇంటికి, కొందరు పోయి జాయిన్ అయ్యాను వద్దాము పోయిన అయిన వాళ్ళంతా అయిపోయిన వెనకాల మనం ఇప్పుడు వెనకాల వెనకాల పట్టుకున్నాను. గోడ మీద పిల్లి ఉంటుంది చూస్తారా, నాది గోడ మీద పిల్లి ఉంటుంది చూస్తారా, అవకాశం ఉంటే ఇట్లైనా దుంకుతుంది, అవకాశం ఉంటే వీళ్ళని నమ్మొద్దు, ఎవరన్నా వీళ్ళని నమ్మద్దు, ఇలా నమ్మొద్దు. వీళ్ళు మీ పక్కనే ఉంటారు, తీయగా మాట్లాడతారు, మీ గుంతలు తోడతారు. కొంతమంది అయితే మీ ఇంటి పక్కలో ఉంటారు, కొంతమంది మీ ఆడపిల్లలు ఉంటారు, మీ వదినలు ఉంటారు, మీ అందరూ ఉంటారు, కాలే మీ తోటి కోడలు కూడా ఉంటారు. ఇదే దానికి సంబంధించిన వాళ్ళు ఉంటారు, వాళ్ళని నమ్మొద్దు. మూడోది గ్రీన్ కలర్. ఎస్ఆర్నో గ్రీన్ కలర్. ఈ గ్రీన్ కలర్ వాళ్ళు ఎట్లుంటారంటే మీరు ప్లాన్ చెప్తుంటేనే వాళ్ళ కళ్ళల్లో ఫైర్ కనిపిస్తారు. మీరు బిజినెస్ ప్లాన్ ప్రజెంటేషన్ అయిపోయిన తర్వాత ఈ బిజినెస్ నేను ఏ విధంగా చేయాలని వెంటనే అడుగుతుంటారు, సైన్అప్ ఏ విధంగా కావాలని అడుగుతుంటారు, మీకు ఆధార్ కావాలా ఓటర్ ఐడి కావాలని వాళ్ళే వెతికి మరి ఇస్తుంటారు. తర్వాత బిజినెస్ ప్లాన్ అంతా అయిపోయిన తర్వాత నేను ఏ ప్రోడక్ట్ కొనాలని సజెస్ట్ చేయండి అంటారు. ఏదైనా మీటింగ్ ఉందంటే నేను ఒక్కదాన్నే రావాలా ఇంకొక 10 మందిని తీసుకురావాలా అని అడుగుతారు. వాళ్ళు గ్రీన్. ఎవర్ గ్రీన్, గ్రీన్ అనే లైట్ ఎవర్ గ్రీన్. సో వీళ్ళతో నేను చెప్తున్నాను కదా, మీకు మీ అమ్మ ఏ విధంగా ఉంటారో, మీ సిస్టర్ ఓన్ సిస్టర్ మీకు ఏ విధంగా ఉంటారో వాళ్ళలాగా రిలేట్ అయిపోతాం, కలిసిపోతాం మీరు. సో పని చేయాల్సింది ఎవరంటే ఒకటి గ్రీన్ అండ్ రెడ్. ఈ రెడ్ వాళ్ళతో కూడా పని చేయొచ్చు, కానీ ఎల్లో వాళ్ళతో పని చేయలేము. సార్ రెడ్ వాళ్ళతో ఎట్లా పని చేయాలి సార్ అని మీరు అడిగితే చెప్తాను. మా మామ ఉండే నెగిటివ్కి మళ్ళీ ఇంకొక పేరు రాస్తే మా మామ పేరే రాయాలి, ఇంకొకరి పేరు రాయాలి. నా బుద్ధి వచ్చినప్పుడు చూస్తాను. నేను నా జీవితంలో ఇంత నెగిటివ్ క్యాండిడేట్ ఈ భూమి మీద ఉండడు అని నేను ఫిక్స్ అయిపోయినా. ఈ వెస్టీజ్ అనే కాన్సెప్ట్లో వచ్చిన తర్వాత ఎవరికి పోయి చెప్తామన్నా ఎవడు ఇంటలేడు నా ప్లాన్. అరే రోజు 4 చెప్పమన్నారు, ఒక్కడు చెప్పమన్నా కూడా దొరుకుతలేడు, ఏం చేయాలా ఎవరు చెప్పినా నువ్వు అంటారు. ఎక్కడ పోదా మా అమ్మకి ఫోన్ పెట్టినా ఆయనకే
మా ఏడున్నా ఇంకేడుంటానా ఇంటికాడు ఉన్నా సాయంత్రం వస్తాను పనులు తింటున్నాను రా ఇంటికనే ఉంటుందా ఇది ఎప్పుడొస్తావు 2 గంటలకు వస్తావు అన్నాడు టైం చెప్పిన పోయినా కూర్చో మామూలుతో పని ఉందని చెప్పిన కూర్చోబెట్టి ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేసిన నీట్గా డిస్టర్బ్ చేయకు మా మధ్యలో కన్ఫ్యూజ్ అయిపోతా ఎట్లా చెప్తున్నానో చూడు నువ్వు అని ఎక్స్ప్లెయిన్ చేసి అంతా అయిపోయిన తర్వాత నీట్గా ప్లాన్ చెప్పిన అబ్బా సూపర్ చెప్పినావు వీడు మస్తు చెప్పినావు కానీ నువ్వు నాకెందుకు చెప్పినావు నేను చేస్తున్నాను ఆయన రిటర్న్ చెప్పలే కదా ముందు నేనేం చెప్పిన తెలుసా తర్వాత మామ నువ్వు చేస్తావా అని నాకు తెలియదా నువ్వు చేయవని తెలుసు నాకు అని తెలుసు నాకు నేనేమో నీకేం బిజినెస్ చెప్దామని వచ్చిన ఎవడు ఇంటలేండి నా మాట బయట ఎవడు ఇంటలేండి నన్ను ప్రాక్టీస్ చేయడామని నీ కాడికి వచ్చిన నాకు ఎవడు దొరకలేడు రోడ్ల మీద మా మామ ఈగో హట్ అయింది మా అత్తమ్మ లోపల పిలిచి చివాట్లు పెట్టింది నీకు అర్థమవుతుందా మీ ఓడి తిరుగుతుంది అప్పుడు తీసుకొచ్చి నాయన నేను చేయను కానీ అత్తమ్మ అంటే జాయిన్ చేయాలి మా అత్తమ్మ ఈరోజు 70,000 సంపాదిస్తుంది మా మామ ఇప్పుడు నన్ను రాముడు అంటాడు కృష్ణుడు అంటాడు పడతాడే తిట్టే తిట్టింది కానీ మా అల్లుడు అమ్మ మంచి పని చేసిండు కూతురులో లెక్క మా అల్లుడికి ఇద్దాం అనుకుంటే ఎంతమంది ఇస్తారు ఇచ్చిన రోజు కాదని అవునా కదా అంటే ఎవరి జీవితం ఎప్పుడు ఎలా మారుతుంది ఎవరికి ఒక్కటే గుర్తుపెట్టుకోండి ఈ బిజినెస్లో ఇది మీకు అర్థమైంది కదా నెక్స్ట్ వన్ బిజినెస్ మీ బిజినెస్ జబర్దస్తి కావాలని అనుకుంటున్నారా జబర్దస్తిలో మీరు ఉండండి ఫర్ ఎగ్జాంపుల్ ఇంతసేపు నుంచి నేను మాట్లాడుతున్నా కదా ఒకవేళ నేను ముఖం మార్చుకొని చెయ్యి మంచిగా ఉంటుంది చెయ్యి నేను నవ్వుకు నేను నవ్వుతూ చెప్పిన కదా నేను చెయ్యదు ఏం కాదు బాగుంటుంది ఇవన్నీ మాట్లాడితే మీరు చేస్తారా ఫస్ట్ మీరు మీ ఇంట్లో ఉన్న మీరు ఏ దేవతకైనా మొక్కుతారో ఏ దేవునికైనా మొక్కుతారో ఫస్ట్ ఆ దేవుని మొక్కి ఈ పంపి స్వామి అంటారు అవునా ఎందుకు చెప్పండి ఇప్పుడు ఏదైనా మాకు ఈ కర్మం వాడే మనోడు వచ్చి తగిలిన బాగుంది అవునా ముఖంలో చిరునవ్వు లేకపోతే ఏ వ్యక్తి అయినా మీ జోలి వినడు ఏ వ్యక్తి మీకు రిప్లై ఇవ్వడు ఏ వ్యక్తి మీకు ఎదురుగా నిల్చొని మాట్లాడు ఏ వ్యక్తి మీకు ఐ కాంటాక్టింగ్ చేయడు ఆర్ యు ఎక్సైటెడ్ ఎక్సైటెడ్ ఇదే ఎక్సైటెడ్ ఉండండి ఏడపోయినా సాయిరెడ్డికి చాలాసార్లు చెప్పింది ఇందాక స్టోరీ సాగని చెప్పిన తర్వాత ఒకరోజు మీటింగ్కి వెళ్ళినాం ప్లాన్ చెప్తుంటే ఎంత సీరియస్గా అంటే టేబుల్ వేసుకుంటూ కూర్చేసుకుంటూ పక్కన నన్ను కూర్చోబెట్టుకుంటూ టేబుల్ని గట్టిగా పట్టుకుంటూ ఇంకా గట్టిగా పట్టుకుంటూ ఊడి కింద పడుతుంది మనకి పట్టుకున్నాడు ఇక ప్లాన్ చెప్తుండు చూడు నాకు అనిపిస్తుంది బిజినెస్ ఇలా ఎవరు ఉందా తర్వాత పూదపోయింది కానీ ప్లాన్ చెప్పేటప్పుడే పోతాడా నేను ఎందుకంటే సాయిరెడ్డి అనే పర్సన్ ముందే భయపడుతుండు వీడు ఉంటాడా పోతాడా అని చెప్పి ప్లాన్ చేస్తాడు ఈ ఉంటాడా పోతాడా అని ఆలోచనలో ఈయన టెన్షన్ పడి ప్లాన్ చెప్పడం మొదలు పెడుతుండు ఇంకెట్లున్నారు చూడు ఇంకో చూడు అంటాడు అన్న తర్వాత లాస్ట్కి వచ్చిండు నేను ఆలోచించుకొని చెప్తాను అంటే పోయినాడు తర్వాత పక్క చూస్తారు బాగా చెప్పినా సార్ సరే ఉద్యోగానికి పోతాడు అంటే ఏం సార్ నువ్వు కట్టినట్టు నేను ఎంత కష్టపడి ప్లాన్ చేసి నువ్వు కట్టినట్టు నవ్వమన్నా నేను ఏం కొడుతున్నావా భయపడిస్తున్నావా ఏంది నువ్వు నాకు అర్థం కాదు ఎక్కడ నవ్వు సార్ ప్లాన్ చెప్పేటప్పుడు నవ్వే వస్తలేదు ఈడ మిస్టేక్ అవుతుందో ఏమవుతుందో తెలుస్తలేదు ఈడ ప్లాన్ ఏడ మిస్టేక్ అవుతుంది నవ్వేడు వస్తుంది సార్ అని నవ్వు రాకపోతే నువ్వు బిజినెస్కి అన్ఫిట్ అవ్వా రేపు నుంచి పని చేయాలి నువ్వు చెప్పే ప్లాన్ తగ్గి చెప్పే మాట తగ్గి నువ్వు నవ్వు ఫస్ట్ నీ ముఖమన్నా చూడాలి జనాలు ఎవరైనా నవ్వండి కనీసం కొంచెం అన్నా కానీ ఈరోజు సాయిరెడ్డి ప్లాన్ చెప్తే ఫ్యాన్స్ ఉన్నారు ఆ ప్లాన్కి సాయిరెడ్డి ఎందుకు ఎక్కువ ఆయన పేరే తీసుకుంటున్నా అంటే ఒకసారి మీ అందరినీ ట్రిప్లకి తీసుకుపోతాం ఒకసారి గవర్నమెంట్ కలిగి మేము బట్ట బాగా షాక్ అవుతారు మీరు ఎందుకంటే అసలు రోడ్లే లేని ఊర్లు నాకు తెలిసి స్లాపులు లేని ఊర్లు చాలా ఉన్నాయి అక్కడ
స్లాబ్లు ఉండవు, అన్ని కట్టెలు ఉంటాయి, మీదంగా బండలు పెడతారు. ఆ బండల పైన పడుకొని రోజు ఈ బండ పొరపాటున జాగ్రత్త ఏమి ఎట్లా బండు పుడినరా నాయన పెట్టాలి. ఇక సార్ అది చాలా గట్టి బండి ఉండేది. అట్లా పని నుంచి వచ్చినాయి, ఇక్కడ దాకా వచ్చినామంటే అట్లా వచ్చినాం. సో కాబట్టి మొహమాటం లేకుండా, భయం, బద్ధకం, మొహమాటం, ఈ 3 తీసేస్తే మీరు ఈ జీవితంలో ఎక్కడ దాకానైనా వెళ్ళొచ్చు. రెండోది, ఈ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు మీరు ముందే ఒక ప్రామిస్ చేసుకోవాలి. ఎవరి మాట వినను, మనిషి అంటే మాట అసలే వినను అంతే అంతే, అది ముందే ప్రామిస్ చేసుకోవాలి. ఎందుకంటే మధ్యలో మీ సార్ వస్తాడు, ఎందుకు అవసరం ఇవన్నీ, మా తిరుగుడు అవన్నీ, మా మమ్మీ ఎట్లంటుంది, మా చెల్లి తిరుగుతుంది, ఎందుకు వదిలేక అవసరం మా చెల్లి అంటుంది. అప్పుడు చెప్పాలి, తిరిగేది నేను, కష్టపడేది నేను, వదినకి ఏమవుతుంది, అర్థం వదినకి ఏమైనా కావాలా, ఆడపిల్లవాడు ఇంటికి రమ్మని పట్టు చీర కొనిద్దాం. ఆడ అనే పరిస్థితి ఏంది, పట్టు ఒప్పేసిందా, ఎందుకు మన చూడాలి, కుల్లా మీ సార్తో మాట్లాడు. ఎందుకంటే మనం ఏమనుకుంటాం అంటే, మా సార్ తెలియకుండా చేస్తున్నాం సార్ నేను, అదో పెద్ద డిగ్రీ అనుకుంటాం. ఈ డిగ్రీ ఏమైతే తెలుసా, ఆ పక్కన అవసరమా, ఇల్లు అవసరం, ఆలు అవసరం అంటే ఆయన వచ్చి గో మొత్తం మొత్తుకుంటాడు కదా. బిజినెస్ మీ డ్రీమ్ ఎక్కడ పోయింది, మీ కార్ ఎటుపోయింది, మీ ₹1,00,000 ఇన్కమ్ ఎటుపోయింది. నేను ఏమంటున్నా, అవసరమా మనకి ఇవన్నీ, కుల్లా కూర్చొని మాట్లాడుకొని నేను ఇది చేస్తున్నా, నువ్వు నాకు సపోర్ట్ చేయి, నేను ఇది చేస్తా అని చెప్పి అంటే వద్దంటారా, అంటారు, వద్దంటారు. సక్సెస్ దగ్గరికి ఫెయిల్యూర్ వెళ్ళి చెప్పిందంట, నన్ను ఎవడు కోరుకోడు, అందరినీ ఏమిటి కొడతారు, నువ్వే కావాలంటారు, నన్ను ఎవడు అడిగాడు. అప్పుడు ఫెయిల్యూర్ చెప్పిందంట, పిచ్చేదానికి అర్థమవుతుంది. మొదట వాడు నీ దగ్గరికి వస్తాడు, ఆడ ఫెయిల్ అయ్యి సర్వనాశనం అయినాక నా దగ్గరికి వస్తాడు. ఫెయిల్యూర్ అవ్వకుండా ఒక వ్యక్తి సక్సెస్ అయినట్టు చరిత్రలో ఉందా? థామస్ అల్వా ఎడిసన్ బల్బుని కనుగొనేటప్పుడు 1000 సార్లు ఫెయిల్ అయ్యిండు, కానీ లాస్ట్కి కనుగొనడా లేదా? అవునా కదా? రైట్ బ్రదర్స్ విమానాన్ని కనుగొనేటప్పుడు పిచ్చోళ్ళు రా వీళ్ళు, విమానం అనేది ఒకటి ఎగురుతుందంట, వీళ్ళని రాలవేసుకోకూడదు సంపూర్ణ అని చెప్పి కొట్టిరు కూడా వాళ్ళని. కానీ ఈరోజు ఫ్లైట్లో మేము తిరుగుతాము 3 నెలలకు ఒకసారి. హలో బ్రదర్స్ ఉన్నారు, ఏం కనుగొన్నారు? ఫోన్ కనుగొన్నారు, అవునా? కానీ ఈరోజు వాడుతున్నామా లేదా? వాళ్ళందరూ ఏదో దేవుడికి పూజ చేసి ఆరోగ్యంగానే జరిగినాయా? లొల్లులు ఇవన్నీ తలకాయ నొప్పుల తర్వాత జరిగినాయా? మీ దగ్గర కూడా గవే చెప్పాలి. ఓరు నాయనో మా ఇంట్లో జరిగింది, మీ ఇంట్లో జరిగింది, అది అందరి ఇంట్లో జరిగేదే మన ఇంట్లో జరుగుతుంది, కొత్తది ఏం జరగదు. ఎందుకంటే మనం ఈ భూమి మీదే ఉన్నాం, హైదరాబాద్లోనే ఉన్నాం సార్. మన ఇంటి పక్కన ఇంట్లో జరిగేది మన ఇంట్లో కూడా జరుగుతుంది, అవునా కదా? సో మీరు మైండ్ని మెంటల్గా స్ట్రాంగ్ ఉండడం స్టార్ట్ చేయండి. మీరు ఎవ్వరి మాట వినొద్దు, ఓకే? మీ మాట మీరు వినండి. రెండు, అసలు ఎందుకు వినాలి? ఇప్పుడు జనాలు మనలో కూడా చెప్తాం అంతే. జాబ్ చేస్తే వచ్చిన జీతం తీసుకుపోయి ఏమన్నా తాగుతామా, తింటిమా, ఇల్లు కిరాయికే సరిపోపాయి, బట్టలకే సరిపోపాయి, కూరగాయలకే సరిపోపాయి, ఇంటి వస్తువులకే సరిపోపాయి, లాస్ట్ సిటీలో ఉంటాడు వాడో సరిపోయా, పిల్లల ఫీజులు సరిపోయా, ఇవే సరిపోయాయి. ఈ జీవితంలో నవ్వుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ, ఎవరు అంటారు జీవితాన్ని ఎంజాయ్ చేయాలి, ఎంజాయ్ చేస్తారు అసలు అవుతుందా జీవితాన్ని ఎంజాయ్ చేస్తుడు? ఇండియాలో ఉండే పెద్ద పొరపాటు ఏంటంటే, యాక్చువల్గా పెళ్ళి అనేది 20 సంవత్సరాల తర్వాత, బయట వేరే కంట్రీస్లో వేరే ఉంటుంది, మన దగ్గర వేరే ఉంటుంది. 26 ఏళ్ళు, 28 ఏళ్ళు, 25 ఏళ్ళు వచ్చినాక పెళ్ళిళ్ళే కావు. పెళ్ళిళ్ళు అయిందంటే 2 సంవత్సరాలు 2 పిల్లలు, బస్ ఇంకేముండదు. ఈ 2 పిల్లలు వచ్చిన తర్వాత ఇతనికి జాబ్ ఉండదు, ఇన్కమ్ ఉండదు. ఇతను పోయి ఏం చేస్తాడు, వేరే ఒక కంపెనీలో 20,000కి జాబ్ చేస్తాడు. ఈ 20,000 రూపాయలకి 2 పిల్లల్ని, భార్యని, రూమ్ రెంట్, సంసారం నడుస్తుందా? కాబట్టి కథం పోయి గుంతలో పడతాడు. ఈ గుంతలో ఇక ఈదుకుంటూ 60,000 డాకా పడిపోతాడు. ఇంతకు మించి ఈ జీవితంలో ఇంకా ఏమైనా ఉందా? హలో, ఇంకేమైనా ఉందా? నో. నీకు డ్రీమ్ కార్ కావాలంటే ఏమంటాడు ఆయన? అదొకటి ఉందా అంటాడు ఆయన, అవునండి. లగ్జరీ లైఫ్ కావాలంటే ఏమంటారు? మా ఇంట్లో ఉప్పే లేదు అంటారు. ఎస్ సార్, ఇంకా డ్రీమ్ ఎక్కడ ఉంటుంది? ఒక్క నిమిషంలో జీవితమే మారదు. నేనే చెప్పిపోతానా, ఒక్క నిమిషంలో మీ జీవితం మారదు. కానీ ఒక్క నిమిషంలో ఆలోచించి తీసుకున్న నిర్ణయం వల్ల మీ జీవితం మారుతుంది. ఒక్క నిమిషంలో మీ జీవితం మారదు. ఆలోచించి తీసుకున్న ఒక్క నిమిషంలో తీసుకున్న నిర్ణయం వల్ల మీ జీవితం మారుతుంది.
మీకు సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ చెప్పి నేను క్లోజ్ చేస్తాను ఇక్కడ నుంచి, ఎందుకంటే మిమ్మల్ని కూడా ఎక్కువ ఇబ్బంది పెట్టాను నేను. సో ఏదో క్యాజువల్గా వచ్చిపోదామని అనుకున్నా, కాబట్టి మీరు సీరియస్ ఉన్నారు, చాలా సీరియస్ ఉన్నారు, మీకు అందుకే చెప్పిపోవాలనిపించింది. జాబ్ వర్సెస్ బిజినెస్. జాబ్లో ఉండే వాళ్ళు సక్సెస్ఫుల్ ఉన్నారా, బిజినెస్లో ఉండే వాళ్ళు సక్సెస్ఫుల్ ఉన్నారా అని నేను మిమ్మల్ని అడగట్లే, క్లారిటీ ఇచ్చిపోతా. ఆ తర్వాత మీరు జాబ్లో ఉండాలా, ఈ బిజినెస్ని ఇంకా కొంచెం గట్టిగా చేయాలా, మీరు డిసైడ్ అవ్వాలి. ఓకేనా? చలో, నేను డ్రీమ్స్ గురించి మాట్లాడుతున్నా. డ్రీమ్ కాదు, నీడ్స్. మనం ఉండడానికి ఒక ఇల్లు కావాలా, తిరగడానికి ఒక కారు కావాలా, తర్వాత మన పిల్లల చదువులు కావాలా, బ్యాంక్లో ఇన్వెస్ట్మెంట్లు అవి ఇవి ఏదో ఖర్చులకు ఏదో దాచుకోవాలి కదా, అవి ఉండాలి. ఇంతంత చుట్టాల కాడుకో దావత కాడుకో ఇంత బంగారం ఉండాలి, అవునా? ఇవే కదా మన కోరికలు. ఇంత మించి పెద్ద వద్దు, రాజా. చూడండి, ఒక హోమ్ కావాలి, నార్మల్ ఎంత పైసలు కావాలి? 5 to 10 lakhs. కాదు నేను అట్లా ఒక ఇల్లు, మనం ఉండడానికి ఒక ఇల్లు కావాలి, అది డ్రీమ్ అంటలేము. ఉండడానికి ఒక ఇల్లు కావాలి, కొనాలంటే ఎంత? 50 to 60 lakhs. 50 to 60 lakhs అంటే అది అడవాలి, మళ్ళీ అవుటర్ రింగ్ అవుతారు వాళ్ళు. ఆ నుంచి 10 నెలలకే అయితే నెలకు మళ్ళీ మినిమం కోర్ 1 కోటి రూపాయలు కావాలా? 1 కోటి. చలో, 1 కోటి. తర్వాత ఇంత బంగారం ఉండాలా లేదా? అది లేకపోతే మళ్ళీ వెళ్ళిపోతుంది. గోల్డ్ ఎంత ఉండాలి? ఎక్కువ ఉండొద్దు, తక్కువ ఉండొద్దు సార్. ఒక 10 తులాలు ఉండాలి. 10 తులాలు అంటే కూడా ఇప్పుడు తక్కువ అయిపోయింది. లొల్లి సల కూడా 10 తులాలు పెడితే 20 తులాలు పెడతారు కట్టానికి. ఇది లొల్లి అయిపోతుంది, అవునా? 20 తులాలు, సపోజ్ 20 లక్షలు పడుతుంది, అవునా? తర్వాత ఒక కారు కావాలా వద్దా? కారు జర మంచి కారు కొన్నా. ఎంత సార్? సెకండ్ హ్యాండ్ కారు కొనే సచ్చినాక అడుగుతున్నాం మనం. ఈ 3 లక్షలు 2 లక్షలు వద్దు, మంచి కారు రాసుకున్నాం. ఇంకా అల్టిమేట్ ఇంకా వద్దు, ఇంకా మళ్ళీ జీవితంలో కారే కొనొద్దు, ఇంకా ఇదే ఫైనల్ కార్. కాబట్టి ఒక హైయెస్ట్ డ్రీమ్ కార్ అంటే ఒక 50 లక్షలు కావాలా? అనుకుందాం. ఇవి పెద్దది వద్దండి, కారు పెద్దది, ఎట్లా చేయాలి ఇప్పుడు శరపడంగా? అవునా? అవును కదా? సో ఇంకేం కావాలి? ఇన్వెస్ట్మెంట్లు ఎన్ని ఉండాలి? ఇన్వెస్ట్మెంట్లు అందాలా? 10 లక్షలు ఉండాలి. ఏం సార్, ఎవరు 10 లక్షలు? 10 లక్షలు ఇన్వెస్ట్మెంట్ అయితే అదే పెద్ద కాక 50 లక్షలు రాసుకున్నాం. 50 లక్షలు సార్ వద్దు సార్, కారు మీరు ఇంత అంటే మా గుండెలో నొప్పి వస్తుంది. 20 లక్షలు రాసుకున్నాం. ఇప్పుడు వచ్చేది 60 లక్షలు ఇలా రాస్తాం. ఏది? ఇన్వెస్ట్మెంట్ 60 లక్షలు రాసుకున్నాం. ట్రావెల్, ఈ భూమి మీద పుట్టే కానీ పోయేంత వరకు తిరుగుదాం. అన్ని బస్ కిరాయిలు ఇవి అవి అన్నీ లెక్కేస్తే ఎన్ని కావాలి? ట్రావెల్ సార్ 50 రాసుకుంటే కాదు, ఇబ్బంది పెట్టద్దు. ఇంకా గివ్ అయితే సార్ అంతేనా? అంతే. ఇంక ఇళ్ళనే తల్లిదండ్రులు ఉన్నాయి, పిల్లలు ఉన్నాయి, చదువులు ఉన్నాయి, అన్ని ఉన్నాయి, ఇంకా వేరే లేవు మనం. ఓకేనా? ఇంకా బ్యాంక్ బ్యాలెన్స్ లేవు, మా దాంట్లో లేవు, ఏం లేవు మనం. అదే జాబ్ చేస్తే వచ్చేవి అవి మాకు కోరుకునే ఇవే. ఎన్ని పైసలు అవుతున్నాయి మొత్తం? కోటిన్నర, 2 కోట్ల 2 కోట్ల నర అవుతుంది, అవునా? ఇది డ్రీమా కాదా? డ్రీమ్ కాదు, నార్మల్. భూమి మీద బతికే ప్రతి ఒక్కరికి ఉండే కోరిక ఇది. ఎస్ ఆర్ నో? డ్రీమ్ లైఫ్ అంటే ఏం చెప్పాలనా? చూడు చెప్తా. హోమ్ ఉంది 2.5 కోట్లు, కార్ ఉంది 50 లక్షల వరకు, గోల్డ్ ఉంది ఒక 500 గ్రామ్స్ అంటే హాఫ్ కేజీ. తర్వాత ఇంకేమున్నాయి? ఇన్వెస్ట్మెంట్ అంటారా? 1 crore ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. బ్యాంక్ బ్యాలెన్స్ సుమారుగా ఒక 30 lakhs ఉన్నాయి. ఫారెన్ ట్రిప్స్ ఉన్నాయి. ఇంకా ఏమున్నాయి? ఇంకా చారిటీస్ అంటే మామూలు చేస్తున్నాం అయినప్పుడు కూడా. చిల్డ్రన్ ఎడ్యుకేషన్ ఉంది పెద్దది. పేరెంటల్ కేర్ ఉంది. ఇవన్నీ నా జీవితం, నేను అనుభవిస్తున్న ఇవే. మంచి 2.5 కోట్ల ఇంట్లో ఉంటున్నా. మా ఇంట్లోనే సినిమా థియేటర్ కట్టుకున్నా. వర్షంకి చలికి సంబంధం లేదు. సినిమా చూడాలనిపిస్తే పోయి కూర్చున్నాం, పాప్కార్న్ తీసుకొని పోయి అలా. తర్వాత మంచి కార్లు ఉన్నా, 2 కార్లు, ఇంత బంగారం ఉన్నా.
బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నాయి, ఇన్వెస్ట్మెంట్లు చేసిన, దాంతోపాటు ఫారెన్ ట్రిప్స్ తిరుగుతున్నా, స్విట్జర్లాండ్ ఉంది, థాయిలాండ్ కూడా వచ్చినాం, రేపు ఏషియన్ క్రూజ్ ఉంది, తర్వాత బాలి ఉంది, ఎన్ని ఉన్నాయో మాకోసం ప్రతి 3 నెలలకు ఒక్కసారి. దాంతోపాటుగా నేను చారిటీస్ చేస్తున్నా, చిల్డ్రన్ ఎడ్యుకేషన్ ఉంది, దాని తర్వాత పేరెంటల్ కేర్ కూడా తీసుకుంటున్నా. ఇవన్నీ నా టైమ్స్, ఇవన్నీ లెక్క పెడితే తర్వాత మామూలుగా యావరేజ్గా డ్రీమ్ ఇది. ఓకే, యావరేజ్ డ్రీమ్ ఇది. జాబ్లో చూడు, జాబ్లో యావరేజ్ జీతం ఎంత తీసుకుంటారు మీరు చెప్పండి. యావరేజ్ 20 యావరేజ్ 30,000 జీతం తీసుకునే వాళ్ళు ఎవరు సుపీరియడా? తక్కువ అది. 100 ఎంతమంది 30,000 జీతం తీసుకుంటారు, 100 ఎంతమంది 12,000 జీతం తీసుకుంటారు? ఎక్కువ మంది 10-15 వేల 30 వేల 15 వాళ్ళకి ఉంటారు. ఎక్కువ మంది. మనం యావరేజ్ తీసుకోవాలంటున్నాం కదా, యావరేజ్ తీసుకోవాలి. యావరేజ్ అంటే నెలకు ఒక 20 నుంచి 30 వేలు రాసుకుందాం. ఏమవుతుంది 30 అన్నారు కానీ సరే 30 రాద్దాం, నీ తృప్తి ఎందుకు కాదన్నా. 30,000 తీసుకుందాం యావరేజ్. ఓకే, యావరేజ్ 30,000 తీసుకుందాం. 30,000 నెలకు జీతం అంటే 12 నెలలకు ఎంత? 30,000 ఇంటూ 12 ఈజ్ ఈక్వల్ టు 3,60,000. 3,60,000 ఎంత? 3,60,000. అవునా? అవునా? 3,60,000 సంవత్సరానికి వచ్చే ఇన్కమ్. అవునా? భగవంతుడు ఆశిస్తూ 30 సంవత్సరాలు గట్టిగా పనిచేస్తాం. ఏం సార్, 30 సంవత్సరాలు గట్టిగా పనిచేస్తాం. ఓకే, 3,60,000 ఇంటూ 30 సంవత్సరాలు ఎంత అవుతుంది? 3,60,000 ఇంటూ 30 సంవత్సరాలు ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది? 1,00,00,000 ఎంత? 1,08,00,000 అవుతుంది. ఎంత అవుతుంది? 1,08,00,000. ఇప్పుడు మీకు క్లారిటీ రావాలి. మనం సచ్చినాక పని చేస్తే మనకు వచ్చే పైసలు ఎన్ని? 1,08,00,000. మనకు నార్మల్గా మనం డ్రీమ్ కాదు, నార్మల్ అంటే మనకి ఎన్ని కావాలి? ఎంత తేడా ఉంది? చాలా తేడా. ఇప్పుడు మనం సంపాదించే పైసలతోనే ఒక ఇల్లన్న అవుతుందా? హలో, ఏడున్నాం మనం? నేను చివరి దాకా పని చేస్తే నా జీవితంలో ఏం లేదని తెలిసింది, మరి నేను దేని చేయాలి పని? ఎస్ సార్ నో? అవును కదా. 1,08,00,000 రూపాయలు ఉంటే మీ అకౌంట్లో ఉంటాయా, ఖర్చు అవుతాయా? మరి ఇల్లు ఎట్లా కొంటారు? కారు ఎట్లా కొంటాం? ఎట్లా తిరుగుతాం? ఇన్వెస్ట్మెంట్ ఏం చేస్తాం మనం ఇంకా? ఎస్ సార్ నో? ఏం సార్ నేను చెప్పేది అర్థమవుతుందా? మరి ఎట్లా చేస్తాం? దండగా జీవితం మీద వాస్తవం అది. రియలైజ్ అవుతున్నారు అంటే నిజం అదే, రియలైజ్ అవుతున్నామంటే నిజం అదే. కానీ యావరేజ్గా ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, యావరేజ్ క్యాలిక్యులేషన్ చేస్తాం. ఒక వెస్టీజ్లో 1 సంవత్సరం పనిచేసిన వ్యక్తి ఈజీగా క్రౌన్ అవుతాడు. ఎస్ సార్ నో? క్రౌన్ అవుతాడు ఈజీగా. యావరేజ్గా క్రౌన్ ఒక 60-70 వేలు ఇన్కమ్. ఎంత రవి నీ ఇన్కమ్? హైయెస్ట్ ఇన్కమ్ సార్ మీ ఇన్కమ్? 1,00,000 రూపాయలు. యావరేజ్గా వెస్టీజ్లో క్రౌన్ అయితే వాళ్ళ ఇన్కమ్ ఎంత? 1,00,000 రూపాయలు. సంవత్సరం కష్టపడితే క్రౌన్ కంప్లీట్ చేయొచ్చు ఈజీగా. చూడండి వెస్టీజ్లో ఏం జరుగుతుంది. 1,00,000 రూపాయలు ఇంటూ 12 నెలలు ఎంత అవుతుంది? 12 లక్షలు. 12 లక్షలు ఇంటూ 30 సంవత్సరాలు ఎంత అవుతుంది? 3 కోట్ల 3,60,00,000 అవుతుంది. 3,60,00,000 ఎక్కడి నుంచి సంపాదిస్తే? వెస్టీజ్ నుంచి. యావరేజ్ క్యాలిక్యులేషన్ ఓన్లీ. 2020లో నా ఇన్కమ్ 17,000, 2022లో నా ఇన్కమ్ 2 లక్షలు, 2003లో నా ఇన్కమ్ 5 లక్షలు, 2024లో నా ఇన్కమ్ 10 లక్షలు. పెరిగిన లెక్కను తీసుకోవట్లేదు, యావరేజ్ ఇన్కమ్ మాత్రమే ఇక్కడ నేను తీసుకుంటున్నా. అంటే ఎంత సంపాదిస్తున్నా? ఎంత సంపాదించండి? 3,60,00,000. నా డ్రీమ్స్ ఎన్ని ఉన్నాయి? ఎన్ని ఉన్నాయండి? నేను సేఫ్ లో ఉన్నా, లాస్ లో ఉన్నా? సేఫ్. మరి ఏం ఆలోచిస్తాను?
ఎస్ ఆర్ నో? ఏం ఆలోచిస్తున్నాం మరి మనం పోయే దారిలో మనకి ఏది రావట్లేదు అంటే ఆ దారి బంద్ చేయాలన్నా అదే దారిలో నడవాలనా? మరి బంద్ చేస్తారా నడుస్తారా? బంద్ చేస్తారా నడుస్తారా? మీ వదిన వద్దంటది, బంద్ చేస్తారా? మీ ఆడబిడ్డ నువ్వు చేస్తే మా అన్నోళ్ళు ఇంటికాడ ఉండదు అంటది, బంద్ చేస్తారా? బంద్ చేస్తారా? ఒప్పిస్తారా? మీ లైఫ్ మీ చేతిలో ఉంది. 2020 సంవత్సరంలో 2019 సంవత్సరంలో జేబులో 50 రూపాయలు లేకుండా తిరిగాయి. చాలామంది మా రిలేషన్స్ అంతా ఒక మాట ఏమనే వాళ్ళంటే, వాడు ఏదో ఒక రోజు బట్టలు చుట్టుకొని రోడ్డు పైన తిరిగేసి అట్లే అడుక్కుంటాడు. నా డైలాగ్ అంటే నా పైన వాళ్ళకు నేను నమ్మకం చూడండి ఎంత మంచిగా. తర్వాత కొంతమంది అంటుండే, వాడికి ఎందుకురా కార్డు, ఇన్విటేషన్ కార్డు, అడే మన ఇన్వెలప్లో 500 రూపీస్ పెట్టించాడు కూడా, కార్డు దండిగా ఫోటో పెట్టి వాట్సాప్లో పెట్టి వస్తారు ఫోటో. ఈ చెవులతో వినేవాడిని ఇవన్నీ. కానీ ఈరోజు ఏం జరుగుతున్నాయి తెలుసా? అదే మాట అన్నోడు అదే కార్డు తీసుకొని ఇంటికి వచ్చి అమ్మవారి దగ్గర పెట్టి ఆ నెక్స్ట్ మీ ఇంటికే వచ్చి కార్డు ఇస్తున్నా అంటున్నాడు. సక్సెస్ అయినామా ఫెయిల్యూర్ ఉన్నామా? సక్సెస్ ఉన్నామా ఫెయిల్యూర్ ఉన్నామా? ఎవరు డిసైడ్ అయితే ఫెయిల్యూర్ సక్సెస్ అయ్యారు? ఎవరు డిసైడ్ అయితే లైఫ్ చేంజ్ అయింది? ఎవరు డిసైడ్ అయితే జనాలు చేంజ్ అవుతారు? ఎవరు డిసైడ్ అయితే కోటీశ్వర్లు అవుతారు? ఎవరు డిసైడ్ అయితే డియూసిడీలు అవుతారు? అది మీ చేతుల్లోనే ఉంది. మీ చేతుల్లోనే ఏది ఉన్నా, మీ ఫెయిల్యూర్ మీ చేతుల్లో ఉంది, మీ సక్సెస్ మీ చేతుల్లో ఉంది. సక్సెస్ కి తల వంచితే సక్సెస్ మీ తల ఎత్తుకునేలా చేస్తుంది. ఫెయిల్యూర్ కి కనుక మీరు తల వంచితే ఆ తలను అలాగే శాశ్వతం చేస్తుంది. సో తల దించాలన్నా తల ఎత్తాలన్నా, తల ఎత్తాలి వెస్టీజ్ లో నిలబడండి, తల దించాలి ఇక్కడి వెళ్ళిపోండి. బస్. ఎందుకనంటే ఇక్కడ ఒకటే, పిరికి వాడు రోజుకు 10 సార్లు చేస్తాడు, కానీ ధైర్యవంతుడు ఒకటేసారి చేస్తాడు జీవితంలో. నేను ఇక్కడ ఉన్న వాళ్ళంతా ధైర్యవంతులని అనుకుంటున్నా. ఎవరు ఇక్కడ పిరికి వాడు? ఒక ఊర్లో ఒక వ్యక్తి, ఎగ్జాంపుల్ నేనే, ఒక హోటల్కి వెళ్ళి భోజనం చేసి బయలుదేరుతున్నాను. బీభత్సంగా వర్షం వస్తుంది. మెల్లగా వెళ్ళడంలే, నేను స్పీడ్ వెళ్ళట్లేదు కదా అని వెళ్తున్నాను. సుమారుగా ఒక 10 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత ఒక వ్యక్తి దూరం నుంచి ఆపుతున్నాడు కార్లని. నేను అందరూ ఆపకుండా వెళ్ళిపోతున్నారు. నేను కూడా ఎందుకు ఆపేది, నేను కూడా వెళ్ళిపోదామని అనుకున్నాను. కానీ ఒక చిన్న ఆలోచన వచ్చింది. ఎవరైనా ఒక వ్యక్తి ఏదైనా పిలిచినప్పుడు ఆగుతామా లేదా? వినడం మన ధర్మమా కాదా? నేను కూడా అదే ఆలోచనలో ఉన్నా. సరే ఎవరు ఆపుతలేరు కదా, ఎందుకు ఆపుతలేరు? ఏమవుతుందో అతను ఒకవేళ దొంగ అయితే కొట్టి కాలేకపోతే అందుకే ఆపట్లేరేమో. చూద్దాం. నేను కూడా కొంచెం మిర్రర్ కొంచెం దించేసి ఏంటని అడిగి ఏదో కనుక్కుందామని డిసైడ్ అయిపోయి అతని దగ్గరికి వెళ్ళిపోయి కొంచెం మిర్రర్ దించి, ఏమైంది, ఎందుకు ఇంతసేపు నుంచి ఇక్కడ నీచోని ఆపుతున్నావు కార్ని, వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం అని అడిగిన. ఆయన చెప్పిండు, ఈ భూమి పైన నీకు నూకలు ఉన్నాయి సార్, అందుకే ఆపినావు, లేకపోతే నువ్వు ఆపేవాడు కాదు, భగవంతుడికి దండం పెట్టుకో ఫస్ట్ అని చెప్పిన ఆయన. మనకు టెన్షన్ అవుతుందా కాదు? ఆ పోయినందుకు కాదు, వీడు చెప్పినందుకే గుండెలో పోసేవాడు. నేనంటే ఒరే సామి నువ్వు చంపేవరా నాయన, ఏంది అసలు జోలేపు, ఏంది ఎందుకు ఆపినావు అని అడిగి. అప్పుడు ఆయన చెప్పిండు, నిజంగా భగవంతుడు నువ్వు ఎన్నో జన్మల పుణ్యం నా కారు ఆపినావు, నేను చెప్పినందుకు నువ్వు ఆపినావు. ఈ ఏదో చెప్తుండు, నాకు చల్లగా చెమటలు పడుతుంటే కారు దిగి ఇల్లుకి వచ్చిన, నువ్వు చెప్పురా నాయన ఎందుకు ఆపమన్నావు అని. అప్పుడు చెప్పిండు ఆయన ఏమనంటే, ఈ ముందర టర్నింగ్ లో ఉన్న బ్రిడ్జ్ ఏదైతే ఉందో, ఈ టర్నింగ్ లో ఉన్న ఏదైతే బ్రిడ్జ్ ఉందో, ఈ వర్షం నీళ్ళ తాకిడికి ఆ బ్రిడ్జ్ కూలిపోయింది. సుమారుగా 5 గంటలు అవుతుంది అది కూలిపోయి. అక్కడి నుంచి ఇక్కడ నీచోని చెప్తున్నా, ఆపండి అని. ఎవడు ఆపుతలేడు. పోతుండు, వాళ్ళ దుంకుతురు, పోతురు, అలా పడుతురు, చచ్చిపోతురు, కొట్టుకొని పోతురు. ఎవడు ఆపలేదు. 5 గంటల తర్వాత ఆపిన ఒక వ్యక్తిని నువ్వే అన్నాడు. నీ పరిస్థితి ఏమో. ఆ మాట అంటే సపోర్ట్ కొడతామా? క్లాస్ ఇస్తారు. ఫస్ట్ పొరుదండాలు పెడతాం దేవుడికి, అమ్మ ఇంకా నూకలు ఉన్నాయిరా నాకు. ఎస్ సార్ నో, అవునా? అప్పుడు నాకు ఒక ఐడియా వచ్చింది.
వెంటనే కార్ రోడ్డు పైన ఉన్న కార్ని ఇట్లా అడ్డ తిప్పేసి పార్కింగ్ లైట్లు ఆన్ చేశా. ఆ నెక్స్ట్ కార్ అవుతుందా? ఆ నెక్స్ట్ కార్ అవుతాయా వాటి కార్లు? 2019 ఆగస్టు నెలలో శ్రీనివాస్ వడ్డమాన్ అనే ఒక వ్యక్తి వెస్టీజ్ అనే ఒక ఆపర్చునిటీలో ఆపిండు. ఈరోజు 3 లక్షల మంది సుమారు. ఇప్పుడు మీరు ఆగుతారా పోతారా? ఆగుతారా పోతారా? ఒకవేళ మేము వెళ్తాం సార్ అంటే ప్లీజ్. లేదు ఆగుతాం అంటే ఖచ్చితంగా మేము సర్వే చేస్తాం. ఆర్ యు రెడీ? ఆలోచన విధానాన్ని మార్చుకోమని చెప్తున్నా. మీ థింకింగ్ డిఫరెంట్గా మీరు థింక్ చేయండి. ఏదున్నా కాస్ట్లీ ఆలోచన చేయడం మొదలుపెట్టండి. కొనొద్దు, ఆలోచించండి. సార్ కారు అన్నారు కదా అంటే బెంజ్ కార్లు అంటే మళ్ళీ కష్టమండి. వద్దు మన సార్ వాళ్ళని పరిశ్రమ చేసేది వద్దు. కాస్ట్లీగా ఆలోచించడం మొదలుపెట్టండి. ఒక వ్యక్తి బస్ స్టాండ్లో కూర్చొని ఇలా అనుకుంటా. చాలాసేపు నుంచి ఒక వ్యక్తి అతన్ని అబ్జర్వ్ చేస్తున్నాడు. ఏం చేస్తున్నావు బ్రదర్? నువ్వు పల్లీలు తింటున్నావు అని చెప్పి ఏవి కొన్ని పెట్టి ఆయన దగ్గర ఉంటే ఏమైనా పెట్టడానికి ఆయన దగ్గర లేవు. ఆయన ఏమంటుండంట, తిన్నట్టు ఊహించుకుంటున్నా అనుకుంటా. ఎవరు? ఫస్ట్ వ్యక్తి. అప్పుడు ఆయన అన్నాడంట, తిన్నట్టు ఊహించుకునేటప్పుడు మరి పల్లీలు ఎందుకు జీడిపప్పు అనుకుంటే అయిపోతుంది కదా. ఎస్ సార్ నో సార్? అరే నీ ఆలోచన విధానాన్ని మార్చుకోమంటున్నావు, ఆ వస్తువులను కాదు. ఊహించుకుంటున్నావు నీ దగ్గర నిజంగా పల్లీలు లేవు. పల్లీలు ఉన్నప్పుడు పల్లీలు తినుకుంటూ జీడిపప్పు అంటే ఎవడో తిక్కడం అంటారు వాళ్ళు, అవునా? నీ దగ్గర ఏం లేవు, అట్లాంటప్పుడు నువ్వు జీడిపప్పు అని చెప్తే అయిపోతుంది కదా. పల్లీలు ఎందుకు చెప్పాలి? ఎస్ సార్ నో? నేను కూడా మీ ఆలోచన విధానం మళ్ళీ చేంజ్ చేయాలి. మీ ఆలోచన విధానం ఎప్పుడైతే చేంజ్ అవుతుందో మిమ్మల్ని ఈ బిజినెస్లో నుంచి పక్కకు పంపించే తరం ఎవ్వరి తరం కాదు. ఇక్కడ చాలా మందిని నేను చూస్తా యాజ్ ఏ డియూసీడీగా, యాజ్ ఏ డీసీడీగా, అరే యూసీడీగా చాలా మందిని నేను ఇక్కడ నుంచి చూస్తా. నాకు నమ్మకం ఉన్నది. మీ మీద మీకు నమ్మకం ఉంటే ఈ రోజే స్టార్ట్ చేయండి బిజినెస్. చేద్దాం సార్. ఆల్రెడీ 2 నెలలు అయింది సార్. 2 నెలలు కాదు, ఈ రోజు మీరు స్టార్ట్ చేసింది. 2 నెలల ముందు నుంచి కాదు, ఈ రోజే మీరు స్టార్ట్ చేసి స్టార్ట్ చేస్తారా? ఆర్ యు రెడీ? ఎక్సైటెడ్? 6 నెలల్లో కార్ పర్చేస్ చేయాలి. ఇలా లెక్క ప్రకారం చేయడానికి రెడీ ఉన్నారా? 1,00,000 ఇన్కమ్ తీసుకుంటారా? ఎన్ని అపజయాలు ఎదురైన వాటిని తట్టుకుంటారా? ఐ విష్ యు ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యు. థాంక్యూ.